ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైనటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. 13వ శతాబ్దంలో అన్యాయానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ మహాయుద్ధం తర్వాత ఆ అడవి బిడ్డలు తమ తల్లుల జ్ఞాపకార్థంగా మేడారంలో ప్రతి 2 ఏళ్లకొకసారి ఈ జాతర నిర్వహించుకుంటున్నారు. ఈ జాతర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి గిరిజన జాతర. అసలు ఈ జాతర అధికారికంగా ఎప్పుడు నిర్వహించారో మీకు తెలుసా? నిజానికి మేడారం జాతర ఎప్పుడు మొదలయ్యిందనేది చెప్పడానికి ఖచ్చితమైనటువంటి ఆధారాలైతే లేవు. సుమారు 800 ఏళ్ల క్రితం నుండి ఆ గిరిజనులు తమ ఆచారాల ప్రకారంగా ఈ జాతరను నిర్వహించారు. తర్వాత ఈ జాతరను మాత్రం కోయ గిరిజనులు మాత్రమే నిర్వహించుకునేవారు. కాలానుగుణంగా ఈ జాతర అందరి పండుగగా మారిపోయింది. మరి ఈ జాతర అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు నిర్వహించారంటే 1996లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించారు. అప్పటి నుండి ప్రభుత్వ నిధులు వస్తున్నాయి కాబట్టి ఈ జాతరకు ఉపయోగించి భక్తులు వచ్చే వారికి వారి యొక్క సౌకర్యాల కోసం ఈ నిధులు వాడారు. అంతకు ముందు ఏం చేశారంటే ఈ మామూలు జాతరగానే నడిచేది. ఎప్పుడైతే ప్రభుత్వం గుర్తించిందో అప్పటి నుండి ఈ మహా జాతరకు భక్తులు రావడం, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం, అక్కడికి వచ్చినప్పుడు కోరిన కోరికలు నెరవేరుతాయనే ఉద్దేశంతో జాతరకు ఎక్కువగా భక్తులు వచ్చేవారు. సో తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014లో అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు తెలంగాణ కుంభమేళాగా ప్రకటించారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఈ జాతరకు సంబంధించినటువంటి నిధులు ఎక్కువగా కేటాయించి భక్తులకు కని విని ఎరగని విధంగా సౌకర్యాలను అయితే ఏర్పాటు చేశారు. తర్వాత ఇప్పుడు 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 260 కోట్ల రూపాయలు కేటాయించింది. ఎందుకు అంటే 150 కోట్లు భక్తుల యొక్క సౌకర్యాల కోసం, జాతర ఏర్పాట్ల కోసం, మిగిలినటువంటి 110 కోట్ల రూపాయలతో ఆ సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి గద్దెలు కొత్తవి ఏర్పాటు చేయడం, శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేయడం, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ రోడ్ల నిర్మాణాలు ఇలాంటివి ఏర్పాటు చేశారనమాట. సో ప్రతి 2 ఏళ్లకు వచ్చేటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతర కోసం కోట్లాది మంది భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి పుణ్యగడియలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా చూస్తూ ఉండేవారు అనమాట. సో ఏ ప్రభుత్వం వచ్చినా, ఏళ్ళు గడిచినా కానీ ఆ తల్లులపైనటువంటి భక్తి ప్రవాహం మాత్రం తరతరాలుగా పెరుగుతూనే వస్తూ ఉంది అనమాట. అంటే ఈ పండగను అఫీషియల్గా మాత్రం 1996లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాష్ట్ర పండగగా గుర్తించారనమాట.